పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని గెలిచిన మరుసటి రోజే అమలు చేశారు సర్పంచ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూరు గ్రామస్తులు కొంతకాలంగా కోతుల బెడతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చింతలపల్లి విజయమ్మ పోటీ చేశారు. ప్రచారంలో భాగంగా తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో కోతుల బెడద లేకుండా చేస్తానని మాట ఇచ్చారు. రెండో విడతలో భాగంగా ఈ నెల 14న జరిగిన ఎన్నికల్లో విజయమ్మ గెలిచారు. ఈ క్రమంలోనే ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలో సంచరిస్తున్న 113 కోతులను నిపుణుల సాయంతో బంధించి అడవికి తరలించారు. ఒక్క కోతిని పట్టుకోవడానికి 500 రూపాయలు ఖర్చు చేశారు. గెలిచిన వెంటనే కోతుల బెడద తగ్గించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చింతలపల్లి విజయమ్మ వేణురావు గారు ఆయన అన్న ప్రకారము కందికట్కులో నేను కానీ సర్పంచ్గా గెలిచిన తర్వాత కోతుల బెడద లేకుండా చేస్తా అని మనకు మాట ఇచ్చిండు. కాబట్టి కట్కూరు గ్రామ ప్రజలకు ఆ మాట ప్రకారము కోతులను పట్టే వాళ్ళని పిలిపించి కందికట్కూరు గ్రామాలకు ఈరోజు బోను సెడి చేసి కట్కూరు గ్రామం తరపున అందరికీ ఒక 113 కోతులు ఇలా పట్టి వేరే ఎక్కడికో దూర ఫారెస్ట్కు షిఫ్ట్ చేస్తున్నారు. ఇది ఇలా మేము సర్పంచ్ కానీ కొత్తగా సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వాళ్ళకు మేము కృతజ్ఞతగా కట్కూరు గ్రామం తరపున మేము వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.